హలో ఆల్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఒక సబ్జెక్ట్ అయినా కంప్లీట్ చేశారా, లేదా ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారా? వీలైనంత తొందరగా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీరు గేట్కి అయితే గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఏఈ ఎగ్జామ్ అయితే ఏఈ సిలబస్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? టైం తక్కువ ఉంది కాబట్టి. ఏఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. జాబ్ క్యాలెండర్ అంటున్నారు. మనకి జాబ్ క్యాలెండర్ 2026లో వస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏదో ఈ ఎలక్షన్స్ అంటున్నారు. ఎలక్షన్స్ ఉంటే మనకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? మనకు తెలియదు కదా, ఇస్తారో లేదో. అందుకని చెప్పి సిలబస్ ఈ డిసెంబర్ లోపే కంప్లీట్ చేసుకోండి. డిసెంబర్ కన్నా ముందే అయిపోయే విధంగా డిసెంబర్ లోపు. జాబ్ క్యాలెండర్ వచ్చేసి మనకి 2026లో వస్తుంది. అది వాళ్ళు చెప్పింది, మరి చూద్దాం. దీంతో సంబంధం లేదు మనకి. మనం సిలబస్ కంప్లీట్ చేసేసుకోవాలి. డిఫరెంట్ ఎగ్జామ్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మనకి అప్పుడు కాన్సెప్ట్ గుర్తుంటుంది. ఏ బుక్ అయినా మనకి ప్రాక్టీస్ కోసమే. ఓకేనా? ఇది ఎప్పుడు వస్తుంది జాబ్ క్యాలెండరు? ఇందులో మన పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ వస్తాయా రావా, ఇవన్నీ వద్దు. ఓకేనా? మీరు ఏ సిలబస్ ప్రిపేర్ అవుతున్నారు? గేటా, లేకపోతే ఓన్లీ ఏఈ సిలబస్సా? ఎస్పీడీసీఎల్ అయితే మనకి ఓన్లీ కోర్ సబ్జెక్ట్సే. ట్రాన్స్కో అయితే యాప్టిట్యూడ్ అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ వస్తుంది అన్నారు, మరి అది ఎంతవరకు నిజమో. కానీ మీరు గేట్ సిలబస్సే ప్రిపేర్ అవ్వండి. అంటే దాంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అవసరం లేదు, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అవసరం లేదు, ఈఎంఎఫ్ ఈ 3 సబ్జెక్ట్స్ అవసరం లేదు మామూలుగా అయితే. ఎందుకంటే ఏఈకి ఈ 3 సబ్జెక్ట్స్ అడగరు. కానీ మీకు టైం కానీ ఉంటే ఈ 3 సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఇవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎందుకంటే గేట్కి యూజ్ అవుతాయి. మనకి సిలబస్ మార్చినా గేట్ సిలబస్ పెట్టారనుకో, అప్పుడు ప్లస్సే కదా మనకి ఇవి నేర్చుకుంటే. ఎందుకైనా సేఫ్ సైడ్ ఉంటాం. నేర్చిపెట్టుకోండి టైం ఉంటే మాత్రం. ఇంకోటి, మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే ఫుల్ టైం యాస్పిరెంటా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇంకా నేను బుక్ వీడియోస్ పెడుతున్నా కదా, వాటికి కమెంట్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వటం కుదరట్లేదు, అందుకని చెప్పి వీడియో చేస్తున్నా. వీడియో స్లోగా ఉంటే స్పీడ్ పెట్టుకొని చూడండి. నేను కొంచెం స్లోగానే మాట్లాడతాను. ఇంకా వైసీటీ బుక్ పెట్టాను కదా, అది వాల్యూమ్ 2 అంటే దీంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. వీడియోలో చెప్పాను కదా, కొన్ని సబ్జెక్ట్సే ఉంటాయి దీంట్లో. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి వాల్యూమ్ 1. ఆల్ సబ్జెక్ట్స్ కావాలంటే 2 తీసుకోవాలి. వాల్యూమ్ 1 ఆర్డర్ పెట్టాను, ఇది ఇంకా రాలేదు. ఇది టైం పడుతుందని చెప్పి నేను వాల్యూమ్ 2 వీడియో చేశాను. 2 బుక్స్ ఉంటేనే మీకు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వైసీటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని సెర్చ్ చేయండి, బుక్స్ వస్తాయి అమెజాన్లో. చార్ట్ ఉంది కదా, క్విక్ రివిజన్ చార్ట్, అది బుక్తో పాటే వచ్చింది. నేను అది వీడియోలో చెప్పాను. కొంతమంది వీడియో చూసినట్లేరు, డైరెక్ట్గా కమెంట్ చేశారు. వీడియో చూడండి, వీడియో చూస్తే అర్థమవుతుంది. బుక్తో పాటే వచ్చింది చార్ట్ కూడా. ఆ చార్ట్లో వచ్చేసి వాల్యూమ్ 2లో ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ ఫార్ములాసే ఉన్నాయి ఆ చార్ట్లో కూడా. ఫొటోస్ పోస్ట్ చేస్తా అన్నా కదా, చేస్తాను. ఈ బుక్ జేఎల్ఎంకి యూజ్ అవుతుందా అని అడుగుతున్నారు. ఈ బుక్లో అయితే మనకి ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్స్, వేరే స్టేట్స్వి, స్టేట్ పవర్ సెక్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అవి, మన ఏపీ వైజాగ్ స్టీల్ ప్లాంటు, ట్రాన్స్కో, జెన్కో, వీటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. జేఎల్ఎం అయితే లేనట్టున్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. యూజ్ అవుతాయా లేవా అంటే నాకు ఐడియా లేదు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జేఎల్ఎం అయితే లేవు ఈ బుక్లో. జేఎల్ఎంకి ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు నాకు. ఓకేనా? యూజ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి.
అంటే మీరు ఆల్రెడీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, తెలుస్తుంది కదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి యూజ్ అవుతాయా లేవా అని. అందుకని చెప్తున్నాను. తెలియకుండా చెప్పకూడదు కదా, సజెషన్ ఇవ్వకూడదు కదా, అందుకని. ఓకేనా? యాప్టిట్యూడ్కి ఒక బుక్ చెప్పమంటున్నారు. మామూలుగా అయితే అందరు ప్రిపేర్ అయ్యేది ఆర్ఎస్ అగర్వాల్. నా కాడ వచ్చేసి పోస్టల్ కోచింగ్ బుక్ ఉంది. ఇంకోటి నేను బ్యాంక్ కోచింగ్ తీసుకొని ఉన్నా కదా, వాళ్ళు యాప్టిట్యూడ్ బుక్ ఇచ్చారు, అది ఉంది. మీరు మామూలుగా అంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఛానల్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ చెప్పేటి. సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చారో అది ఈచ్ టాపిక్ తీసుకొని యూట్యూబ్లో సెర్చ్ చేసి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ ఛానల్ వాళ్ళది అర్థమైతే ఆ ఛానల్ వాళ్ళ వీడియో పెట్టుకొని ఈ టాపిక్ నేర్చుకున్నామా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసామా, ఇలా చేయండి, సరిపోతుంది. ఇంకోటి యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారు. నేను చూపించిన బుక్కుల్లో ఉన్నాయనుకుంటాను. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్వి ఉన్నాయి, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లేకపోయినా మీరు యూట్యూబ్లో గేట్ యాప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని టైప్ చేస్తే చాలా వస్తాయి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు, అలా అయినా చూడండి. ఇంకొకళ్ళు వైసీటీ బుక్ ఏఈ తీసుకుంటే బెటరా జేఈ తీసుకుంటే బెటరా అని అడుగున్నారు. జేఈ అంటే ఇది ఓన్లీ జేఈ క్వశ్చన్సే ఇచ్చున్నారు ఆ బుక్లో, ప్రీవియస్ ఇయర్ జేఈ క్వశ్చన్స్. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని తీసుకున్నాను కదా, వైసీటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పి. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ పిఎస్యూ క్వశ్చన్స్, జేఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. జేఈ అయితే ఓన్లీ జేఈ వరకే ఉన్నాయి. వైసీటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనే బుక్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఆల్ జేఈ పేపర్స్, పిఎస్యూ క్వశ్చన్స్, వేరే వేరే స్టేట్స్ క్వశ్చన్స్ కూడా ఇచ్చున్నారు మొత్తం. ఓకేనా? ఇది తీసుకోండి బెటరు. కాకపోతే దీంట్లో గేట్ అయితే లేదు, గేట్ క్వశ్చన్స్ లేవు మనకి. ఐఈఎస్ క్వశ్చన్స్ ఉన్నాయి, గేట్ క్వశ్చన్స్ అయితే లేవు దీంట్లో. వైసీటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గేట్ క్వశ్చన్స్ ఉన్నాయి అని అడుగున్నారు, గేట్ క్వశ్చన్స్ లేవు వైసీటీ బుక్లో. నేను సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నానా ఏఈకి అని అడుగున్నారు. ప్రజెంట్ అయితే ఓన్లీ ఏఈకే అండి. నాకు మెయిన్ ఇంట్రెస్ట్ ఏఈనే. మనకి ఏ నోటిఫికేషన్ లేదు, ఇంక అసలు బీటెక్ అయిపోయిన కాడి నుంచి చూస్తున్నాను, అసలు జాబు నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది కూడా ఎవరు చెప్పట్లేదు. తెలిసిన వాళ్ళు ఉన్నారండి, రిలేటివ్స్లోనే ఉన్నారు పవర్ సెక్టార్లో జాబ్ చేసేవాళ్ళు. కానీ ఎందుకు ఇస్తారు ఇన్ఫర్మేషను? ఇవ్వరు కదా. అడిగి చూశాను కూడా, దగ్గర రిలేటివ్సే. ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళు అసలు నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడే వద్దు, మీకు ఆ బ్రాంచ్ అమ్మాయిలు చదవలేరు, కష్టము, అవసరమా, సిఎస్సియా ఏదో ఒకటి చేర్పించేసేయండి సరిపోతుంది అని అలా మాట్లాడిన వాళ్ళు. మనం బాగుపడతామంటే పక్కన ఉన్న వాళ్ళు ఎందుకు బాగుపడిస్తారండి? అది ఎంత రిలేటివ్ అయినా, దగ్గర వాళ్ళైనా కూడా అలా వద్దు అని డిస్కరేజ్ చేసిన వాళ్ళే. కష్టము, చదవలేరు అని. ఇప్పుడు ఇంకా జాబుల గురించి ఏం చెప్తారు వాళ్ళు? చెప్పరు కదా. సొంతం దగ్గర వాళ్ళే అండి, పవర్ సెక్టర్లోనే చేస్తున్నారు. ఎవరు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారండి? మనం ఒకటే బాగుపడదాం చాలు అని అనుకునే వాళ్ళే రిలేటివ్స్. 3 ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. 3లో ఏ ఒక్కరూ ఇవ్వరు ఇన్ఫర్మేషను. ఒకళ్ళైతే మంచి పెద్ద పొజిషన్లోనే ఉన్నారు, ఏపీ తెలంగాణ విడిపోకముందే జాబ్లో జాయిన్ అయినారు. చాలా ఇయర్స్ బ్యాకే, అంటే 26-27 ఇయర్స్ అయి ఉంటుంది. ఆయన హై పొజిషన్లోనే ఉన్నారు. అయినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు? అసలు చేరేటప్పుడే వద్దు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మనకి జాబ్ గురించి ఎందుకు చెప్తారు? అలాగే నాకు రిలేటివ్స్లో ఉన్నా కూడా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అలాగే ఇంకా బీటెక్ అయిపోయింది, జాబ్స్ వస్తాయో రావో తెలియదు. అందుకని ఎస్ఎస్సికి కొన్ని రోజులు బ్యాంకుకి చూశాను, బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. ఈ ఇయర్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఎస్ఎస్సి అంటే మనకి జనరల్ స్టడీస్. నాకు చిన్నప్పటి నుంచి జనరల్ స్టడీస్ అంటేనే కొంచెం ఇష్టం ఉండదు. సిలబస్ ఎక్కువ, అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారో కూడా తెలియదు.
జనరల్ స్టడీస్ మనకు మన నోటిఫికేషన్ గురించి అప్డేట్ లేకపోతే ఏం చేస్తాం, ఇంకా వేరే దారి చూసుకోవాలి కదా. అందుకని ఎస్ఎస్సి. తీరా ఈ ఎస్ఎస్సి చూస్తే వెండర్ని మార్చేశారు. ఎడిక్విటీ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అన్ని ప్రాబ్లమ్సే. మౌస్ ప్రాబ్లం అని కొందరు, సిస్టమ్ ప్రాబ్లం అని కొందరు, ఎగ్జామ్ సెంటర్ దూరంగా ఇచ్చారని కొందరు, ఏవేవో జరుగుతున్నాయి ఎస్ఎస్సిలో. సిజిఎల్ పోస్ట్ పోన్ అయింది, ఎంటీఎస్ కూడా అంతే. అన్నీ పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడు జరుగుతాయి ఏంటో. నేను అప్డేట్స్ కూడా చూడట్లేదు. ఏమన్నా హాల్ టికెట్ ఏమన్నా వస్తే అప్పుడు ఏమన్నా చూసుకుంటా. మీరు మాత్రం నేను చెప్పేది ఒకటే, కొత్తగా బీటెక్ అయిపోయిన వాళ్ళు, మీకు కోర్ సైడ్ జాబ్ కావాలనుకుంటే కోర్ సైడ్ సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఫస్ట్ గేట్ సిలబస్ తీసుకొని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేశాక బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఏ బిట్స్ అని అడగవాకండి. గేట్వి, ఐఏఎస్వి, జేఈ, డిఫరెంట్ స్టేట్ పిఎస్సిస్, ఆల్ ఎగ్జామ్స్ అన్నిటి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. కొత్తగా బీటెక్ అయిపోయిన వాళ్ళైతే నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఆలోచించి వేరే జాబ్స్కి అయితే వెళ్ళొద్దు. వేరే జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అనే మైండ్తో అయితే ఉండొద్దు. ఎందుకంటే నాకు అలానే టైం వేస్ట్ అయింది. టైం వేస్ట్ అయితే చేసుకోవాకండి. ఓకేనా? సరైన గైడెన్స్ లేకపోతే ఎవరికైనా టైం వేస్ట్ అవుతుందండి. ఇదైతే కామన్. మనకేం కాలేజీలో చెప్పారు కదా, పలానా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, మీకు పలానా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ కోర్స్ సైడు ఈ వేలో వెళ్ళాలి అని. మీకు ఇంజనీరింగ్ మీదే జాబ్ చేయాలి, బీటెక్ మీదే అని ఉంటే మాత్రం ఫస్ట్ సిలబస్ పూర్తి చేసుకోండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇది ఇంపార్టెంటా కాదా అనేది ఆలోచించవద్దు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేర్చుకొని దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్ట్లు ఉంటాయి టెక్స్ట్ బుక్లో, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? బుక్స్ ప్రాక్టీస్ చేయండి, ఇలాగే మాక్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయండి. వేరే ఎగ్జామ్స్కి అయితే జంప్ అవ్వద్దు. ఓన్లీ వన్ ఎగ్జామ్ మీదే. ఇంకోటి మెయిన్, ఈ టెలిగ్రామ్ గ్రూపులు ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్స్ మన ఏపీ ఎస్పీడీసీలు, ఏపీ ట్రాన్స్కో అని ఏవేవో గ్రూపులు ఉన్నాయి చాలా, నేను చూశాను. వాటిలో అయితే జాయిన్ అవ్వకండి. వాళ్ళు ఎలా అంటే డిమోటివేట్ చేస్తున్నారు. మీరు చదవకండి, అవి జాబ్స్ రావు, అవి నమ్ముకున్నారంటే అంతే సంగతి. గేటు ర్యాంక్ కొట్టిన వాళ్ళకే వస్తుంది, ఇంకెవరికి రాదు ఆ జాబు. ఇలా డిస్కరేజ్ చేస్తున్నారు. అలానే ఏముండదు. గేట్ క్వాలిఫై అయితేనే ఏఈ జాబ్ కొడతారని ఏం లేదు. గేట్ క్వశ్చన్స్ లెవెల్ వేరుంటాయి, ఏఈ క్వశ్చన్స్ లెవెల్ వేరుంటాయి. అవి ఎక్కువ న్యూమరికల్ క్వశ్చన్స్ అడుగుతారు గేట్లో. మనకి ఏఈ అంటే థియరీ కూడా అడుగుతారు, సింపుల్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. అలాగా డిస్కరేజ్ చేయకూడదు కదా. అక్కడ మెయిన్ ఏం జరుగుతుంటే గ్రూపుల్లో నోటిఫికేషన్ రాదు, ప్రిపేర్ అవ్వకండి, ఈ జాబ్స్ వద్దు, గేట్ సైడ్ వెళ్ళిపోండి, లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ పోండి. ఇది వాళ్ళు పెట్టే మెసేజ్లు ఇలా నెగిటివ్గా. లేకపోతే ఇంకా పాలిటిక్స్ గురించి, ఆయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు అని మాట్లాడుతూ ఉంటారు. నేను మామూలుగా చూశాను. అసలు గ్రూపుల్లో ఏంటి క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తుంటారా, ఇంకేమన్నా మాట్లాడుతుంటారా అని. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. టైం వేస్ట్ అయ్యండి. ఏ గ్రూపులో జాయిన్ అవ్వకండి. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ గ్రూప్ ఒకటి వచ్చింది. దాంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారా అంటే అది చేయట్లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు అని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. అదొక టైం వేస్ట్. నేను ఇంకా వాళ్ళలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో గ్రూపులు అంటే అనుకొని జాయిన్ అయ్యా. తీరా చూస్తే అంతా వేస్ట్ డిస్కషన్లు తప్పితే ఏం ఉండదు. న్యూస్ పేపర్లో అదేశారు, ఇదేశారు, ఇంకా మన నోటిఫికేషన్ అనేది రాదు, మీరు నమ్మకాలు వదిలేసేయండి.
ఇవి మాట్లాడుతుంటారు. ఆడ సగం మెసేజ్లు చేసేవాళ్ళు సిలబస్లు కూడా అయ్యి ఉండవు. ఏదో చేసామని చేస్తుంటారు. సిలబస్లు పూర్తి చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఏ ఎగ్జామ్ వస్తే ఆ ఎగ్జామ్ రాసుకుంటూ ఉండాలి. ఎస్ఎస్సి జేఈ ఉంది, అది రాయొచ్చు. ఆర్ఆర్బి జేఈ ఉంది, అది కూడా రాయొచ్చు. కాకపోతే మనకి ఈ రెండిట్లో జనరల్ స్టడీస్ ఉంటాయి అంతే. వీడియో లెంత్ ఎక్కువైనట్టుంది. ఓకే, అసలు ఎందుకు వీడియో స్టార్ట్ చేశారంటే ఇది కమెంట్స్కి రిప్లై ఇద్దామని. ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తాను కామెంట్స్కి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.